కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. నన్ను ఆదరించి, ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభివందనాలు. పోయిన ఎపిసోడ్‌లో నేను ఇష్టపడి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి, పెళ్ళికి సంసిద్ధమైనట్టుగా వ్యక్తం చేశాను కదా! ఇవాళ ఆ పక్కింటి వాళ్ళ కుటుంబాన్ని గురించి తెలియచేస్తాను వివరంగా. కుటుంబ పెద్ద కంచర్ల నారాయణ స్వామి గారు. ఆయన డాక్టరు. మోండా మార్కెట్‌లో వారికి ఒక క్లినిక్ సొంతంగా ఉండేది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆయనకి పేషెంట్లుగా ఉండేవాళ్ళు. నిత్యం కిటకిటలాడుతూ ఉండేది. వీళ్ళ పెద్దన్నయ్య దేవదాసు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్‌గా వాళ్ళ నాన్నగారికి సహాయంగా ఉండేవారు. అట్లాగే ఇంకొక అన్న ప్రకాశ్‌రావు. ఆయన కూడా కాంపౌండర్‌గా పనిచేసేవారు. వీళ్ళ బాబాయ్ కొడుకు ప్రభుదాస్. అతను కూడా ఈ హాస్పిటల్‌లోనే అసిస్టెంట్‌గా చేసేవాడు. ఆ తర్వాత ఆర్ఎంపీ డిగ్రీ తీసుకున్నాడు. నిత్యం కిటకిటలాడుతూ చాలా సందడిగా ఉండేదిట. చాలామంది పేషెంట్స్ వచ్చి వెళుతూ ఉండేవారు. చాలా మంచి పేరు. ఇంటి నుంచి క్లినిక్‌కి టాంగాలో వెళ్ళేవారట. ఇంట్లో ఒక పెట్టె, డబ్బుల పెట్టె ఉండేది. అందులో చిల్లర, కానీ దగ్గర నుంచి నోట్ల వరకు వేసేందుకు సదుపాయంగా అరలుగా ఉండేది. అది నేను కూడా చూసాను తర్వాత. తర్వాత ఒక అన్నయ్య తీసుకెళ్లారు. అది ఇంట్లో దాన్ని రోజు నిండిపోతూ ఉండేది. వారి తల్లి పార్వతమ్మ గారు నిత్యావసరాలకి ఆ డబ్బుల నుంచి తీసి ఖర్చు పెడుతూ ఉండేవారట. ఇంట్లో అవసరాలకి, పిల్లలకి, ఫీజులకి అన్నీ అందులోంచే. అన్నీ సవ్యంగా ఉంటే కాదు కదా! అందుకని మా పక్కింటి అతని నాన్నగారు పక్షవాతంతో మంచాన పడ్డారు. వైద్యం తనే చేసుకునేవాళ్ళుట. కానీ అది నయమవ్వలేదు. దాంతో బాధ్యతంతా వీళ్ళ అన్నయ్యల మీద పడింది. ఈయన పేరు ప్రశాంత్ కుమార్. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో పనిచేస్తూ ఉండేవారు. రెండో అన్నయ్య అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. రాజేంద్ర నగర్‌లో ఉండేవారు. మూడో అన్నయ్య చెప్పాను కదా! కాంపౌండర్‌గా వాళ్ళ నాన్నగారి క్లినిక్‌లోనే పనిచేసేవారు. నాలుగో ఆయన ప్రసన్న కుమార్ ఆయన పేరు. ఆయన ఇన్స్‌పెక్టర్ కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉండాలి అనే పట్టుదలతో దానికోసమే ఎదురు చూసి సాధించి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేరారు. ఐదో మనిషి నేను చేసుకోబోయే వ్యక్తి. అక్కలిద్దరు. పెద్దక్కయ్య చిన్నప్పుడే పెళ్ళైపోయి 5గురు సంతానంతో చిన్నవాడు పుట్టినప్పుడు భర్తను కోల్పోయి తల్లి తన ఇంటికి తీసుకొచ్చి ఆ 5గురితో సహా కూతుర్ని ఆదరించారు. రెండవ కుమార్తె పెద్ద కుమార్తె పేరు దయామణి. చిన్న కుమార్తె సుగుణ. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవారు. వారు కూడా మోండా మార్కెట్‌లోనే ఉంటారు ఇప్పుడు. అందరూ పెద్దవాళ్ళే. ఈయనే చివర కావడం వల్ల ఇంట్లో చాలా గారాబంగా పెరిగారు. ఉమ్మడి కుటుంబంలో నేను చేసుకోబోతున్న వ్యక్తి యొక్క చిన్నాయన కూడా వాళ్ళకి పిల్లలు లేనందువల్ల ఈ ఇంట్లోనే ఒక గది వాళ్ళకి ప్రత్యేకించి కేటాయించబడింది. అందరు అన్నదమ్ములు అప్పటికి ఇంకా పెళ్ళైన ఇద్దరూ వేరేగా ఉండేవారు. మిగతా ముగ్గురు కుటుంబాలతో ఇక్కడే ఉండేవాళ్ళు. అదొక చక్కగా కళకళలాడుతూ ఇల్లు ఎప్పుడు కూడా నిత్యనూతనంగా ఉండేది. స్నేహితులు, బంధువులు అందరి రాకపోకలు చాలా ఎక్కువగా ఉండేవి. అది చాలా సందడిగా ఉండేది. అది నాకు చాలా నచ్చింది. నేను పెద్ద కుటుంబం నుంచే వచ్చాను కాబట్టి నాకు ఈ సంసారం, బాధ్యతలు ఇవన్నీ కూడా చాలా నచ్చాయి. పైగా ఎదురింటి శేషు, సుభద్ర వాళ్ళ ప్రోత్సాహం, ప్రోద్బలం కూడా చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళ నాలుగో అన్నయ్య. ఆయన పెళ్ళి, మా పెళ్ళి 9 రోజుల తేడాతో నిర్ణయింపబడింది. జూన్ 9 వారి పెళ్ళైతే
18 మా పెళ్ళిగా నిశ్చయింపబడింది. అందుకని ఇంట్లో వాళ్ళందరూ నన్ను గూడా తీసుకొని తన మాతో కాబోయే తోడికోడలు. తన్ని గూడా తీసుకొని చీరలు కొనడానికి బయటకి తి షాపింగ్‌కెళ్ళడం. చాలా చక్కగా ఆదరిస్తూ వాళ్ళు మాట్లాడడం. కుటుంబం అంతా గూడా నాతో ప్రేమగానే ఉండేవారు. అసలు పెళ్ళి అని అనుకోని మేమిద్దరం ఒక నిర్ణయానికొచ్చిన తర్వాత నేను, మా పక్కింటతను వాళ్ళ అన్నదమ్ములిళ్ళకి, బంధువులిళ్ళకి నన్ను తీసుకెళ్లారు. పరిచయం చేశారు. పక్కనే ఉండడం వల్ల తెలుసు కూడా. అన్నీ బావున్నాయి కానీ, పెళ్ళికి కావాల్సినటువంటి ఖర్చు ఎవరు ఎట్లా పెట్టాలి అనేది కాస్త సంశయంలోనే పడింది. ఎందుకంటే పెళ్లి బాధ్యత మా అన్నయ్య, వదిన తీసుకోలే. వద్దన్నారు. వాళ్ళు వ్యతిరేకించారని ముందరే చెప్పా గదా! అందుకని వాళ్ళు మాకేం సంబంధం లేదు దీంతో అని. తమ్ముడు వాచస్పతి ఈవాముష్ దగ్గర పనిచేసేవారు కదా! ఆవిడ కొంతవరకు సహాయం చేయడం. చాలామంది స్నేహితులు ఒక విధంగా చందాలేసుకోవడం అనమాట. అట్లా సహాయాలు చేస్తూ ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళు ముందుకొచ్చి అంటే క్యాటరింగ్ ఒకళ్ళు, పురోహితుడొకళ్ళు అట్లా నిర్ధారించుకొని మా పెళ్లి తతంగాన్ని మెహబూబ్ కాలేజీలో ఆవరణలో అది కూడా అక్కడ స్టూడెంట్ కావడం వల్ల ఆ మేనేజ్మెంట్ కూడా ఉచితంగా ఇచ్చారు. మా పెద్ద బావగారి తమ్ముడు కోకో కోలా ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్‌గా చేసేవారు. దాని తరఫున ఆయన అందరికీ వచ్చిన ఆహూతులకి కూల్ డ్రింక్స్, అట్లాగే స్నాక్స్ ఆయన సమకూర్చారు. ఇట్లా రకరకాలుగా అందరూ సహాయం చేసి మా పెళ్ళి కానిచ్చారు. ప్రధానంగా నా వైపు మా కామేశ్వరి మేడం. నేను ఆవిడకెప్పుడూ రుణపడి ఉంటాను. ఆవిడ చేసినటువంటి సహాయాలు అంతా ఇంతా కాదు. నేను అప్పటికింకా పెద్దగా స్థిరపడలేదు కదా! ఉద్యోగరీత్యా కూడా. అందుకనే ఒక 4 పట్టు చీరలు కానీ అట్లాంటివి కూడా నా దగ్గర ఉండేవి కావు. వీళ్ళ అన్నయ్య పెళ్ళి ముందు 9 రోజుల ముందయినప్పుడు ఆవిడ వాళ్ళ మరిది పెళ్ళికి వెళుతూ ఆవిడ చీర ఒకటి నాకు ఇచ్చి వెళ్ళారు. నేను దానికి జాకెట్ కుట్టించుకున్నాను. అది కట్టుకున్నాననమాట. చాలా అది ఒక జ్ఞాపకం. ఆవిడ నాకు జీవితంలో ఒక రోల్ మోడల్ అని ఇంతకు ముందే చెప్పాను కదా! ఆవిడ ఆలోచనలు, ఆదర్శాలు, మాట పద్ధతి, జీవితంలో ప్రవర్తించినటువంటి పద్ధతి, చిన్న సమస్యను కూడా ఎక్కువ ఆర్భాటాలు చేయకుండా, పెద్ద సమస్యనిగా మార్చకుండా, పెద్ద సమస్యలను కూడా చిన్నగా చేస్తూ, చాలా సులువుగా పరిష్కరించడం ఆవిడ నైజం. అందరినీ కలుపుకోవడం, కలిసిపోవడం, చాలా మంచి మంచి ఆలోచనలు, సృజనాత్మక శక్తి ఆవిడలో ఉండేవి. ఆవిడ నాకు చాలా సహాయం చేశారు, సలహాలిచ్చేవాళ్ళు. ముందు మోరల్ సపోర్ట్. అది ముఖ్యం కదా! మా ఎదురుగుండా ఉన్న సుభద్ర, ఇంకొక 2 వీధుల అవతలకి ఇంకొక సుభద్ర ఉండేది. ఆ సుభద్ర నాకు సహాయంగా బస్ స్టాప్ దగ్గరగా వచ్చి, మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళడానికి వాళ్ళింటి నుంచి వెళ్ళడం, ఒక్కొక్కసారి వాళ్ళింట్లోనే మాట్లాడుకోవడం కూడా తటస్థించేది. అంటే పెళ్ళి అంటే కొన్ని ఏర్పాట్లు, పద్ధతులు వాటిలతో పాటుగా మనుషుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉండకూడదు. నేను అనుకున్నది ఒకటే. నేను జీవితంలో చిన్నప్పుడే తల్లి, తండ్రిని పోగొట్టుకొని కష్టాలకి అలవాటు పడి, అక్కల పెంపకంలో పెరిగి, వదిన సంరక్షణలో ఉండి జీవితంలో చాలా నేర్చుకున్నాను. అంటే ఎట్లా ఒదగాలో, ఎక్కడ కలిసి ఉండాలో అనేది నాకు స్వతహాగానే అలవడింది. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో పెళ్ళికి ముందర ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు, పరిచయాలు, వ్యామోహాలు, ఆకర్షణలు ఎన్నో ఉంటాయి కదా! మనని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు అనేకులుంటారు. అనేక విధాలుగా మాట సాయం చేసిన వాళ్ళు కావచ్చు, మనసు విప్పి మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తమ ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు కావచ్చు. మంచి మనసు కలిగినటువంటి స్నేహితుల బృందం నాకున్నది. చాలామంది స్నేహితులు నాకు వివాహ పూర్వం,
చాలా సహాయం చేశారు వాళ్ళ మాటలతో. చాలా సాన్నిహిత్యంగా మెలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవంతా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. అట్లాగే నేను చేసుకోబోయే వ్యక్తి జీవితంలో కూడా పూర్వ పరిచయాలు ఉండి ఉండొచ్చు. ఆ జ్ఞాపకాలు నెమ్మదిగా కాలానికి అనుగుణంగా మార్చుకోవడమో, మర్చిపోవడమో, అట్టడుగున దాచుకోవడమో ఎవరైనా చేసేటువంటి పని. నేను ఆ గట్టి నిర్ణయంతోనే, ఆ ఆలోచనతోనే మా బావగారితో నేను పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటాను అని హామీ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ పెళ్ళి ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలామంది ఆర్థిక సహాయం చేసిన వాళ్ళున్నారు. అందరూ కూడా చదివింపులుంటాయి గదండీ పెళ్ళిళ్ళలో. ఆ చదివింపుల్లో మాకు చాలామంది ధన సహాయమే చేశారు. అది దానివల్ల మేము జీవితంలో కొన్ని పెళ్ళం అవంగానే కొనుక్కోవాల్సిన అవసరాలు తీరాయి. అది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అంతకు ముందర సహకారాలు అందించిన నా మిత్ర బృందానికి అందరికీ కూడా ఆ పూర్వ పరిచయాల్లో నాకు పాఠాలు నేర్పి, అనుభవాలు నేర్పిన అందరికీ కూడా నేను ఈ కార్యక్రమం, ఈ నా అంతరంగ ఆవిష్కరణలో వాళ్ళకెప్పుడు రుణపడే ఉంటాను. ధన్యవాదాలు సమర్పిస్తూనే ఉంటాను. ఇట్లా పెళ్ళి తతంగం ఏర్పడింది. మా అక్కయ్య, బావగారు పూనుకున్నారు. వాచస్పతి తమ్ముడు. విద్యాధర్ ఇక్కడే ఉన్నాడు. సెలవులకని చెల్లెలు ఇక్కడికొచ్చింది. తను కూడా ఉన్నది. మా అక్కయ్య, రిషివేలి అక్కయ్య, తను పిల్లలతో సహా పెళ్ళికొచ్చింది. ఒక కుటుంబం బలపరుస్తూ, నన్ను సమర్థిస్తూ, నా వాళ్ళు నన్ను ఒక ఇంటి దాన్ని చేశారు. ఫోటోగ్రాఫరు, ఫోటోలు అనేటువంటిది విడిగా మేమేం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోలేదు. కానీ వీళ్ళ పెద్దక్కయ్య అల్లుడు సాయి కుమార్ అని అతను కెమెరాతో ఫోటోలు తీశాడండి. అవి తర్వాత మేము డెవలప్ చేసి ఆల్బమ్‌గా మార్చుకున్నాం. మహబూబ్ కాలేజీలో పెళ్లి తంతు జరగడం, మా అక్కయ్య బావగారు పీటల మీద కూర్చొని కన్యాదానం చేయడం, మా మేనమామ కురుగంటి కృష్ణమూర్తి గారు, జానక్కయ్య మా పెద్దమ్మ కూతురే, వాళ్ళిద్దరూ నాకు బట్టలు, మధుపర్కాలు చదివించడం, పెళ్లి పద్ధతి అంతా కూడా మా సంప్రదాయం ప్రకారమే చేసుకోమని చెప్పారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పెళ్ళి అని ఇంట్లో తెలియచేసిన తర్వాత ఆయన మా అంటే కాబోయే అత్తగారు అనుకోండి, పార్వతమ్మ గారు ఆవిడ పేరు. ఆవిడ తోడికోడలు తారాబాయి. వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల మా ఇంట్లోనే ఉండేవారని చెప్పాను కదా! ఆవిడ కాళ్ళు నడవడానికి పెద్దగా సహకరించేవి కావు. కొంచెం వంకరవు. ఆవిడ నేను పక్కింట్లోనే కదా ఉంటాను. ఇంట్లో తను పెళ్ళి అని చెప్పిన తర్వాత ఆవిడ నా దగ్గరికొచ్చారు. వచ్చి చేతులెత్తి దండం పెట్టారు ముందర. నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను పాపాయ్ అంటారు ఇంట్లో. అక్కడైనా, ఇక్కడైనా అందరూ. నువ్వు పెళ్ళికి ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఏమీ తేవాల్సిన అవసరం లేదు. నీ కంచం మాత్రం తెచ్చుకో అంతే. ఎందుకంటే మేము ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటాం, తింటాం కదా! అందుకని మా వస్తువులు నీకు వాడడానికి అనుకూలంగా ఉండవు అన్న ఆలోచనతో నేను నీకు చెప్తున్నాను. నువ్వేమీ తీసుకురావద్దు. ఉట్టి ఒక కంచం తీసుకురా. నేను కొన్ని గిన్నెలు ప్రత్యేకంగా కూరగాయలు వండడానికి పెట్టాను. అవి నీకు ఉపయోగపడతాయి అని ఆశీర్వదిస్తూ చాలా అక్కున చేర్చుకొని ఎంతో సంతోషంగా, పెద్ద కుటుంబంలో నుంచి మా ఇంటికి వస్తున్నావు, అందుకని నాకు చాలా సంతోషంగా ఉందని ఆవిడ నన్ను నా వైవాహిక జీవితం అంతా కూడా సుఖమయం చేయడానికి నాందిగా పలికినటువంటి ఆ మాటలు నాకు ఇప్పటికీ, ఎప్పటికీ, అప్పటికీ గుర్తుండిపోతాయి. ఆవిడ నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. నన్ను కోడలుగా కాదు, కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నారు.
నా పిల్లల్ని కూడా చాలా మమకారంతో చేరదీశారు. ఇది వాళ్ళ కుటుంబం యొక్క వివరాలు. మా కాబోయే తోడికోడళ్ళందరూ, ఒక పెద్దావిడ మాత్రం ఉద్యోగం ఏం లేదు, ఇంట్లోనే ఉండేవారు. కానీ వంటలు అమోఘంగా చేస్తారు. వంటంటే ఇష్టం, వంటిల్లంటే ప్రాణం. రెండవ ఆవిడ, ఆవిడ ఒక్కళ్ళే ఇంట్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని వచ్చినటువంటి ఆవిడ. ఆవిడ కూడా టీచర్‌గా పనిచేసేవారు, హిందీ టీచరు. మూడవ అన్నయ్య యొక్క భార్య కూడా ఒక క్రిస్టియన్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంకా నాలుగవ అన్నయ్య భార్య, తను మెడిసిన్ చదువుతూ ఉందప్పుడు, 5th ఇయర్. సరే, తర్వాత నేను. మా ఇంట్లో ఉండేటువంటి జనం, బలగం, పిల్లలు, పెద్దలు, వచ్చిపోయేవాళ్ళు, స్నేహితులు అందరూ కూడా నాకు నన్ను చాలా హృదయపూర్వకంగా ఆహ్వానించారు. వివాహపు తంతు చాలా ఘనంగా, వైభవంగా, నేను అనుకోనంత గొప్పగా జరిగిందండి. అందుకు సంతోషిస్తున్నాను. మరిన్ని వివరాలు వచ్చే ఎపిసోడ్‌లో చెప్తాను. ధన్యవాదాలు.